ఇప్పుడు నేను అడిగింది ఏమిటి, ఒక అబ్బాయి మంచి ఉండొచ్చు, మనం కులమాడడానికి మన దగ్గర ఏమి లేవు, ఆ పిల్లడు మంచోడో చెడ్డోడో అతని ఆత్మకు తెలుసు, తల్లిదండ్రులకు తెలుసు, సమాజానికి తెలుసు. అతను వచ్చి అమ్మాయిని ప్రేమిస్తున్నా నువ్వు నో చెప్పు ఎస్ చెప్పు అని ఎందుకు అడగాలి చెప్పు? ఖచ్చితంగా వాడు ప్రేమించని అనట్లేదు, ఎస్ చెప్పు అనట్లేదు. ఆమె మౌనంగా ఉంటే ప్రేమిస్తుంది ఏమనుకుంటున్నాడు? ఎందుకు అనుకుంటాడు విశ్వనాథ్? మరి మౌనంగా అంగీకారం కదా. ఆమె ఇప్పుడు చెప్పాలన్నమాట, నో అని చెప్పాలన్నా. నో చెప్పినా పర్లేదు, వాడు సంతోషంగా ఉంటాడు. ఎస్ చెప్పినా పర్లేదు, ఆమె సంతోషమే కోరుకుంటాడు, ఆమెను ఇబ్బంది పెట్టాడు. కాకపోతే ఆమె నో చెప్తే ప్రేమిస్తాడు అప్పుడు కూడా. కానీ ఆమె దరిదాపుల్లోకి రాకుండా ఆమెను వదిలిపెట్టడమే నిజమైన ప్రేమ. ఓకే, అతను సంతోషాన్ని కోరుకున్నాడు, ఆమె ఇప్పుడు నో చెప్పాలి. చెప్పట్లేదు, చాలా మంది చెప్పలేదు. అదే ఎందుకు చెప్పాలి అని నేను అడుగుతున్నా. మరి వాడికి ఎట్లా తెలుస్తుంది? సమస్యని బట్టి ఉంటది. ఇది ప్రేమ అనేది మౌనం అంగీకారం అనుకోండి, పెళ్లి చేసుకోండి, ఇది రెండు జీవితాలకు సంబంధించింది. అంతే.